హాయ్ అందరికీ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రమ్యాస్ బుకిష్ యూనివర్స్. ఫైనల్లీ మన ఛానల్లో ఫస్ట్ బుక్ రికమెండేషన్ వీడియో ఇది. ఈరోజు మన వీడియో సస్పెన్స్ అండ్ థ్రిల్లింగ్తో ఫుల్గా ఉంటుంది. వీడియో అస్సలు స్కిప్ చేయకండి, వీడియో లాస్ట్ దాకా చూడండి. వీడియో కనుక మీరు స్కిప్ చేస్తే మంచి థ్రిల్లర్ అండ్ సస్పెన్స్ బుక్స్ని మిస్ అవుతారు. ఎవరైతే ఈ 2025లో వాళ్ళ రీడింగ్ జర్నీ స్టార్ట్ చేయాలనుకుంటున్నారో, లేదంటే మంచి సస్పెన్స్ అండ్ థ్రిల్లర్ బుక్స్ కోసం చూస్తున్నారో, ఈ వీడియో వాళ్ళకి చాలా పర్ఫెక్ట్. అండ్ రికమెండ్ చేసే బుక్స్ బిగినర్స్కి చాలా ఈజీ అండ్ ఈజీగా ఫినిష్ చేయగలుగుతారు బుక్స్. అండ్ ఈ బుక్స్లో కూడా సస్పెన్స్ అండ్ థ్రిల్ చాలా బాగుంటుంది, మీరు బాగా ఎంజాయ్ చేస్తారు కూడా ఈ బుక్స్. సో వీడియో అస్సలు స్కిప్ చేయకండి. వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ స్టార్ట్ ద వీడియో. మన ఫస్ట్ బుక్ రికమెండేషన్ వెరిటీ బై కొలిన్ హోవర్. ఈ బుక్లో ఫస్ట్ క్యారెక్టర్ లోవెన్ ఒక స్ట్రగ్లింగ్ రైటర్. తనకి ఒక ఆఫర్ వస్తుంది ఫేమస్ రైటర్ వెరిటీ బుక్ని కంప్లీట్ చేయడానికి. సో తను వెరిటీ వాళ్ళ ఇంటికి వెళ్తుంది. అక్కడ తనకి వెరిటీ డైరీ కనిపిస్తుంది. సో ఆ వెరిటీ డైరీలో తనకి కొన్ని షాకింగ్ ట్రూత్స్ తెలుస్తాయి. వెరిటీ వాళ్ళ హస్బెండ్ చెప్పినట్టు తన లైఫ్ లేదేంటి, అసలు డైరీలో ఉంది నిజమా లేకపోతే అవి ఫేక్ స్టోరీసా? సో ఇవన్నీ స్లోగా తనకి రివీల్ అవుతాయి. సీరియస్లీ యాక్చువల్లీ మనం ఏదైనా థ్రిల్లర్ బుక్ చదివినప్పుడు నెక్స్ట్ ఇలా అని చెప్పి మనం ముందు గెస్ట్ చేసేస్తాము. బట్ ఈ బుక్ అలా కాదు, లాస్ట్ దాకా ఈచ్ పేజ్లో సస్పెన్స్ ఉంటుంది. లాస్ట్ పేజ్ దాకా సీరియస్లీ చాలా ఎంజాయ్ చేస్తాం ఈ బుక్ని. డెఫినెట్లీ ఈ బుక్ చదవండి, చాలా ఈజీగా ఉంటుంది ఈ బుక్. మన బుక్ రికమెండేషన్స్లో సెకండ్ బుక్ ది గర్ల్ ఆన్ ది ట్రైన్ బై పాలో హాకిన్స్. యాక్చువల్లీ ఈ స్టోరీలో రేచల్ క్యారెక్టర్ తను డైలీ ట్రైన్లో ట్రావెల్ చేస్తుంది. సో అలా ట్రావెల్ చేస్తున్నప్పుడు తను ఒక కపుల్ని చూసి వాళ్ళు చాలా ఐడియల్ అని చెప్పి అడ్మైర్ చేస్తూ ఉంటుంది. ఒకరోజు తను ఆ కపుల్ని చూసినప్పుడు ఆల్ ఆఫ్ ఎ సడన్ ఒక ఇన్స్టెంట్ని చూస్తుంది తను. సో అప్పుడు ఆమె ఇమాజినేషన్ అప్ సైడ్ డౌన్ అవుతుంది. అసలు రేచల్ ఇమాజినేషన్కి ఆ కపుల్ ఎలా ఇంపాక్ట్ అవుతుంది, అసలు తను చూసిన ఇన్సిడెంట్ ఏంటి, అండ్ ఇంత సింపుల్ ట్రైన్ జర్నీ అంత గ్రిప్పింగ్ మిస్టరీగా ఎలా చేంజ్ అవుతుంది. సో చాలా బాగుంటుంది ఈ స్టోరీ. మన బుక్ రికమెండేషన్లో థర్డ్ బుక్ సైలెంట్ పేషెంట్. ఇందులో అలీషియా అని ఒక ఆర్టిస్ట్ క్రైమ్ చేసింది అని అందరూ అక్యూజ్ చేస్తారు, తన హస్బెండ్ చంపేసింది అని. యాక్చువల్లీ ట్విస్ట్ ఏంటంటే ఆ క్రైమ్ చేసిన తర్వాత నుంచి తను మాట్లాడటం మానేసింది. లైక్ షీ బికమ్ మోస్ట్ సైలెంట్. ఈ సైలెన్స్ని బ్రేక్ చేయడానికి డాక్టర్ థియో ఈ కేసుని హ్యాండిల్ చేస్తారు. అసలు ఆ సైలెన్స్లో ఉన్న షాకింగ్ ట్రూత్స్ ఏంటి, ఆ ట్విస్ట్ అండ్ టర్న్స్ చాలా బాగుంటుంది ఈ బుక్. మీకు కనుక థ్రిల్లర్స్ అంటే చాలా ఇష్టం అంటే డెఫినెట్లీ ఈ బుక్ మిస్ చేయకండి, చాలా బాగుంటుంది. మన ఫోర్త్ బుక్ రికమెండేషన్ ద మేడ్ బై నీతా ప్రోస్. యాక్చువల్లీ ఈ బుక్లో మాలీ అనే ఒక మేడ్ క్యారెక్టర్, తన లైఫ్ చాలా సింపుల్గా ఉంటుంది. కానీ ఒకరోజు తన హోటల్లో విఐపి గెస్ట్ మర్డర్ జరుగుతుంది. అసలు అంత సింపుల్ లైఫ్లో తను మాలీ ఎలా ఈ క్రైమ్లో ఇన్వాల్వ్ అవుతుంది, అసలు మాలీ ఇన్నోసెంటా లేదా తన యాక్షన్స్ వెనక ఇంకా ఏదైనా మీనింగ్ ఉందా? ఈ బుక్లో సస్పెన్స్తో పాటుగా ఎమోషనల్ డెప్త్ కూడా ఉంటుంది. ఒక మర్డర్ మిస్టరీని డిఫరెంట్ యాంగిల్లో ఎక్స్పీరియన్స్ అవ్వాలి అంటే డెఫినెట్లీ ఈ బుక్ చదవండి, చాలా బాగుంటుంది. రికమెండేషన్స్లో లాస్ట్ రికమెండేషన్ విమెన్ ఇన్ ద విండో బై ఏజే ఫిన్. యాక్చువల్లీ ఈ బుక్లో క్యారెక్టర్ అన్నా ఫాక్స్ తను ఇంట్లో నుంచి బయటికి రాలేదు, విండో నుంచి వరల్డ్ని చూస్తూ ఉంటుంది. అలా ఒకరోజు ఆ విండోలో నుంచి తను ఒక షాకింగ్ ఇన్సిడెంట్ని చూస్తుంది. అసలు యాక్చువల్లీ ట్విస్ట్ ఏంటంటే తనని ఎవరూ నమ్మలేదు. అసలు తను చూసింది హాలుజినేషనా లేదంటే రియాలిటీనా, అసలు తన మెంటల్ స్టేట్కి అండ్ ట్రూత్కి ఉన్న కనెక్షన్ ఏంటి? ఈ సైలెన్స్ని బ్రేక్ చేయాలి అంటే డెఫినెట్లీ మీరు బుక్ చదవాలి. సీరియస్లీ ట్రస్ట్ మీ, ఈ బుక్లో క్లైమాక్స్ మన ఎక్స్పెక్టేషన్స్ని ఎక్సీడ్ చేస్తుంది. సో చాలా బాగుంటుంది, ఈజీగా ఫినిష్ చేస్తారు ఈ బుక్స్.
ఈ 5 బుక్స్లో ఏ బుక్ చదవాలి అని ఆలోచిస్తున్నారా? ఓకే, వెయిట్. ఈ బుక్లో సస్పెన్స్ స్పాయిల్ అవ్వకుండా చదవండి, లేదంటే ఈ థ్రిల్ బుక్ చదివేటప్పుడు మిస్ అవుతారు. సో ఈ 5 బుక్స్లో మీకు నచ్చిన బుక్ ఏదో నాకు కింద కమెంట్ చేయండి. అండ్ ఫ్యూచర్లో కూడా ఇంకా వేరే జోనరాలో నేను బుక్ రికమెండేషన్స్ చేస్తున్నాను. మీకు ఏ జోనరా అయితే బాగుంటుందో నాకు కింద కమెంట్ చేయండి. ఆల్రెడీ మీరు ఏదైనా మీకు నచ్చిన ఫేవరెట్ థ్రిల్లర్, ఆల్రెడీ ఏదైనా థ్రిల్లర్ చదువుతూ ఉంటే అవి నాకు కింద కమెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. కీప్ రీడింగ్. బాయ్.